అంతేనా కాదా? ఇప్పుడు నేను మాలలలో కూడా కొంతమంది అట్లా ఉండొచ్చు. ఇప్పుడు మాలలలో బలిసిన వాళ్ళు ఏం సుఖమైన వాళ్ళు అని నేనేం అంటలేను. మాలలలో ఉన్నటువంటి వాళ్ళు సుఖమైన వాళ్ళు, మాలలను మొత్తం అభివృద్ధి చేస్తారు, మాలలు రాగానే కృషి చేస్తారు. మీ మాదిగల కన్నా నీకెంత ఉందో నీకన్నా అర్థమైన వాళ్ళు ఇళ్ళకి వచ్చారు. ఇప్పుడున్న వాళ్ళు ఏమో సుఖమైన వాళ్ళు ఏం లేరు మాలలలో, వాళ్ళు మాత్రమే ఉండాలి. కానీ నేను ఇక్కడ జాతి గురించి మాట్లాడుతున్నా. మాలలో ఉన్న నాయకులు సుఖమైన సోలలు, చాలా నీతివంతులు అని నేనేమంటలేను. కానీ జాతి లెక్కన వచ్చినప్పుడు, ఇలా జాతి లెక్కన వచ్చినప్పుడు, వైరుధ్యం వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా. ఇలా మేము ఉన్నాము, ఎవరన్నా ఇప్పుడు మేము ఉన్నామా? మమ్మల్ని గుర్తించిన నాయకుడు ఎవరు ఉన్నాడా? వాయమ్మ వీడికి ఇట్లా ఏమైనా పైకి ఇట్లా వస్తే మళ్ళీ పరిసర అని వాళ్ళు ఉంటారు. అట్లా అందులో కూడా ఉన్నారు. ఇక ఎస్టీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ముస్లింలో వచ్చింది రాష్ట్రం. మళ్ళీ దాడికి వచ్చిన మళ్ళా చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు అరిచేటోళ్ళు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. ఏం మాట్లాడతావు నువ్వు? నీ జోలి బిల్డప్ తప్ప ఏం లేదు. నీది ఎవడా సమర్థించింది? నిన్ను దేగినోడు ఎవడన్నా చెప్పు. మందకృష్ణ మాదిగా దేగినోడు ఎవడన్నా చెప్పు అంటున్నావు. నేను ఏం మాట్లాడతావు నాకు అర్థం కాదు. ఎవడ హక్కులు అరిస్తున్నాడు? తోటోని హక్కులను అరిచి పీక్క తిన్న పిశాచివు నువ్వు మాట్లాడతావేమా? నీ మాత్రం నీకు గురిగింజ కన్నా అధ్వానం నువ్వు అంటున్నా. గురిగింజ కాదు, ఇంకేదానికన్నా అధ్వానం నువ్వు మాట్లాడేది. ఎట్లా మాట్లాడతావేమా నాకు అర్థం కాదు. మాట్లాడేది కానీ అనుకూలంగా ఉండేటోళ్ళు అంబేద్కర్ మీటింగ్ లో ఉన్నారు. ఇగో ఈ కాలంలో అంబేద్కర్ పాట పదాన్ని ముందుకు తీసుకెళ్తున్నది ఎంఆర్పిఎస్ అయినప్పుడు వర్గీకరణ పోరాటాన్ని న్యాయం అని చెప్పి అక్కడ కూడా సమర్థిస్తున్నాయి. బీసీలు సమర్థిస్తున్నారు, బీసీలు వర్గీకరణ అమలు చేయించుకుంటున్నారు, ఎస్టీలు వర్గీకరణ సమర్థిస్తున్నారు, ముస్లింలు వర్గీకరణ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏబిసిడి ఈలో ఎవరా నీకు కోరుకున్నది? వర్గీకరణ వాళ్ళు కోరుకుని నాకు అర్థం కాదు. నువ్వు వచ్చి ముస్లింలు వచ్చి వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టి వర్గీకరణ నువ్వు కోరుకుంటే ఏందనుకుంటున్నావు అన్న? ఇప్పుడు వర్గీకరణ కోరుకోవడము, నువ్వు రాజ్యాంగాన్ని వర్గీకరించి అడ్డంగా నిలువ మాటలు బంద్ చేయరు. ఇవన్నీ పిట్టకథలు మొత్తం బంద్ చేయి. నువ్వు బంద్ చేసి నీకు హక్కులు ఇచ్చిండు అంబేద్కర్ గారు. హక్కులు ఇచ్చిర్రు. ఈ భూమిలో నీకు హక్కు ఉంది, ఈ నీటిలో నీకు హక్కు ఉంది, ఈ అడవిలో నీకు హక్కు ఉంది. హక్కు అంటే నీ భాగం ఉంది, అందులో వంచుకోవా. రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడతావు? వాళ్ళు ముస్లిం ఎవడా అని అన్నాడు? ఎవడు ముస్లింలు వర్గీకరణ అన్నాడు? లేని వర్గీకరణ మళ్ళా వర్గీకరణ అంటేంది? వర్గీకరణ ఉద్యోగాల కోసం కాదని చెప్పినాము, రిజర్వేషన్ నీ ఉద్యోగాల కోసం లేవని చెప్పినాము, రిజర్వేషన్ అంటరాని తన మీద వచ్చినాయని చెప్పినాము, రిజర్వేషన్లు హోమోనిజం గ్రూప్ అని చెప్పినాము, రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఉన్నాయని చెప్పినాము, రిజర్వేషన్లను విభజించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని చెప్పినాము, ప్రధానమంత్రికి లేదని చెప్పినాము. మరి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మరి ఏం ఏమని చేయకుండా ఎట్లా? రిజర్వేషన్ల జోలికి ఎవడు రాలేడు, మరి ఏం చేయవచ్చు? ఎవడన్నా ఎదిగితే సంపూర్ణంగా అయితే అది తీసి అవతల వాడేయచ్చు రిజర్వేషన్లకి. ఇంకెవడన్నా దరిద్రం కొట్టుమిట్ట తీసుకొచ్చి అన్న పెట్టవచ్చు. ఈ రెండు చేయొచ్చు. నువ్వు ఏది పడితే అది మాట్లాడకు కృష్ణ, ఏది పడితే అది మాట్లాడకు. రాష్ట్రంలో చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. చివరికి దళితుల్లో 59 కులాలు ఉంటే మీరు ఒంటరి వాళ్ళు. మళ్ళీ ఇది ఎక్కడ వచ్చాయి? దళితుల్లో ఉండబడే 58 కులాల హక్కులు అరిచేటోళ్ళు కాబట్టినే మిమ్మల్ని ఏ పార్టీ సమర్థించట్లేదు. మీ వేదిక మీదకి ఏ పార్టీ లీడర్లు రాదు. నేనేమంటాడు, నీ తానికి వచ్చేతోడు సోంబేరిగాడు తప్ప ఈ దేశ విద్రోహ శబ్దాన్ని నీ తానికి ఎవరు రాడు. ఎవడా వచ్చే గాడిగాడు నీ తానికి వచ్చేతోడు? వస్తే వాడు మనిషా గాడిద? రిజర్వేషన్లో వర్గీకరించే ఎవడో చెప్పు. మనం నీ తానికి వచ్చిన పేరు చెప్పు, నా సంగతి ఏదో చెప్తా నేను. వానికి చట్టం తెలిసింటే నీ తానికే రాడా అంటున్నా. ఇప్పుడు పెట్టు నువ్వు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కృష్ణ, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు మా దగ్గర ఇప్పుడు ఏందో పెడతావు కదా, ఇప్పుడు ఎట్లయినా మాలలకు అపోజిట్ పెడతావు కదా, పెట్టి నీ తానికి ఎంతమంది నాయకులు పిలిచి రాజ్యాంగం గురించి మాట్లాడిపి. నువ్వు మాట్లాడు ఫస్ట్. పెద్ద స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద రాజ్యాంగం గురించి చెప్పు.
ఆ వచ్చేతోడు ఎంత సిగ్గు తప్పినోడో నువ్వెట్లా చెప్తావో మీరందరూ కలిసి ఏం చేస్తారో చెయ్యి. మీ తానికి ఎవరు రాడు, మీ తానికి వాడు రాడు, ఇట్లెట్లా అన్నా నువ్వు? ఇట్లెట్లా? మెజారిటీ కులాల హక్కులు హరించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి దళితుల్లో రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ పొందుకున్న వాళ్ళు వీరని విషయం గమనించారు కాబట్టి ఏ పార్టీ సమర్థించదు. మేము నీ నెత్తి మొక్కాలను నేను నిజంగా ఒక్కొక్కసారి ఈటెక్కి నెత్తి వలగొట్టుకోవాలనిపిస్తుంది ఈయన మాటలు చూసి. నేను ఇప్పుడే చెప్పిన బ్రదర్, మీకు అందరికి చెప్తా ఉన్నా, మీరు అందరూ కూడా ఏవిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కానీ లైక్ కూడా చేయండి కంపల్సరీ. ఒకటి అడుగుతా ఉన్నా అన్నను, నువ్వేం చెప్తా ఉన్నావు? మీరు ఎత్తుక తింటుర్రు అని చెప్పినావు. నువ్వు 30 ఏళ్ళ పోరాట యోధుడివే కదా, టీ లెక్క చెప్పు, లెక్క చెప్పు. ఎవడు తిన్నాడో? ఏం పేపర్ చూపే బుద్ధి అయితే లేదా? ఆన్లైన్లో పెట్టరు, మేము చూసుకుంటాం. ఏమో ఎత్తుక తిన్నారని మాట్లాడతారేమా? మాకు ఉద్యోగాలు రాకపోయినా మేము ప్రశ్నిస్తాం ప్రభుత్వాలను, నీలేక కాదు. మాకు ఉద్యోగాలు రాకపోతే, లేదంటే ప్రభుత్వం ధరలు పెంచితే, లేదంటే భూములు ఇవ్వకపోతే, పేదరికాన్ని తగ్గియకపోతే, నిరక్షరాస్యతకు తగ్గియకపోతే మేము ప్రభుత్వాలను అడుగుతాం, రిజర్వేషన్ల జోలికి మాట్లాడడం. నీకు ఏ పని లేనోడు ఏమో పని చేసినట్టు నువ్వు ఈ పని చేస్తా ఉన్నావు. నీకు ఎన్నోసార్లు చెప్పినావు, అన్న మాదిగలు అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లో వర్గీకరిస్తే కాదు. ఈ దేశ సంపదలో అయినటువంటి భూమి ఒక్కొక్క గాడిద కొడుకు కుటుంబాల మీద 100 ఎకరాలు ఉంది. నీ దళితులకు భూమి లేదు, అది నీ హక్కు. ప్రభుత్వాలతోని చెవులు బట్టి మెడలు బట్టి భూములు వంచయ్యా. ఈ దేశంలో ఉన్న ఆర్థికంగా లాభాలు వచ్చే కంపెనీలు దళితులకు లేవు, వాళ్ళకి పెట్టియవయ్యా. ఈ దేశంలో ఎక్కడైతే ఆర్థికమైన శక్తులు ఉన్నాయో, వనరులు ఉన్నాయో, అందులో ఆ వాటా దళితులకు విస్తరణ చేయమంటే రిజర్వేషన్ల మీద పడి కాలబడి ఏం చేయాలని నీతోటి, ఏం చేయాలి, నెత్తి వలగొట్టుకోవాలన్నా, సావాలన్నా, నీ గురించి చెప్పి ఏం చెప్పినా అర్థం కాని పరిస్థితి. వాటాలు వేరే ఉన్నాయి, ఉద్యోగాలు అందరికీ రావు. ఉద్యోగం నేను ఇప్పుడే చెప్పిన, ఆటల పోటీలైనా, పోటీ పరీక్షలైనా ఎవరు నెగ్గితే వాళ్ళకే ఇస్తారు. ఇది గుర్తించుకోకుండా నువ్వు ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు మనువాదులన్నా, ఇదంతా ఒక ప్రమాదకరమైనటువంటి చర్య అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మన మధ్యలో వాదనలు వద్దు. నేను కృష్ణన్నను కూడా ఏమైనా అనాలంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. వీడు ఇట్లా తిడుతున్నాడు చూడని మళ్ళీ బదలాం. ఎందుకు మేము బదలాం కావాలి చెప్పండి? నువ్వు ఇప్పుడు నీకేమనిపించదు, ఎందుకంటే నీకు 30 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది మానవుల మీద మన్ను పోసేది. నువ్వు అన్నదానికి మేమంటే మాకు బాధ అనిపిస్తుంది, మాకు భయం అనిపిస్తుంది. ఎందుకబ్బా, ఎందుకు చేయాలి, మనం ఊకుంటే అయిపోతుంది కదా అంటే. మరి నేను ఊకుంటే, మా దాంట్లో బలిచినోళ్ళు ఊకుంటే, మా దాంట్లో 10 కావాలి మాలోళ్ళకు. మంచిగా కొంతమంది చెప్తున్నారు, 2-3 ఉన్నారు అనుకో, వాళ్ళు మనం గిట్ల పోతే మందలియరు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళు గుర్తు కూడా పట్టరు. వాళ్ళకు మాల జాతి గురించి అవసరం లేదు, వాళ్ళు ఆకాశం ఎలకలు ఊడిపడ్డట్టు నటిస్తారు. పదవి వచ్చిందంటే ప్రపంచాన్ని వెళ్ళినట్టు అనిపిస్తారు. కానీ ఇంత సమస్యలు ఈయన నరకయాతన చూపిస్తున్నాడు 30 ఏళ్ళు అంటే వాళ్ళు పట్టించుకోరు. మరి ఊర్లలో ఉన్నాళ్ళు మాదిగా వాడలు ఇప్పుడు ఎవరైనా దావత్ ఉంటే వీడిని వాడు వెచ్చుకుంటాడు, వాడిని వీడు వెచ్చుకుంటాడు. ఇప్పుడు పక్క పొలాలు ఉంటే ఎవరికన్నా పని ఉంటే వీడు హెల్ప్ చేస్తాడు, వాడు హెల్ప్ చేస్తాడు. ఇలా జరిగేటువంటి ఈ 2 కులాలు ఈయన వల్ల కొట్టుకుంటున్నాయి. ఈయన అర్థం కాదు. ఏ సామాజిక వర్గం మీ అంటారా? దళితుల్లో కూడా మెజార్టీ కులాలు దూరం ఉన్నాయనేసి మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. చెప్పాలంటే దళితులందరికీ దూరం చేసేది మనవాదులే. దొరికిపోయినావు. కానీ వర్గీకరణ వ్యతిరేకించడం మాత్రం మనవాదు. చెప్పు. మళ్ళీ చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం రిజర్వేషన్లను ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకించడం మనవాదులతో అంబేద్కర్ పోర్చిండు. అవును. ఈనాడు ఆయన వారసత్వాన్ని ముందుకు నడిపించి అందరికి పంచాలనే కాలం. అంబేద్కర్ చెప్పేది కాదు, నువ్వు నాకు గుర్తుపెట్టుకో. పోచినలో ఆయన కలర్ రుద్దలే, అంబేద్కర్ గారు కలర్ రుద్దలే. వాళ్ళు మనువాదులే.
మనువాదము చదివి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మనువాదులే. వాళ్ళు మేము మనువులము అని చెప్పేవాళ్ళు. వాళ్ళది ఉన్నట్టు మనకు వ్యతిరేకులు ఎవరా అంటే మనువాదం చదివేవాళ్ళు. వాళ్ళు మనువాదులు, మనువాదం చదివే వాళ్ళు అని చెప్పి అంటిపెట్టిండు. నువ్వేం చేస్తున్నావు? మాకు రంగు రుద్దుతున్నావు, మాకు మనువాదులు రంగు రుద్దుతున్నావు. నీకు ఇంకోటి మంచిగా క్లియర్ చెప్తాం మందకృష్ణ. మాలలలో మాల ఉపకులాలు లేకుంటే దళిత ఉపకులాలు మాలలకు వ్యతిరేకం లేవు. ఎందుకంటే మాలల ఉపకులాలు అంటూ ఏమీ లేవు. పేరుకు ఉన్న మంచం పొత్తు కంచం పొత్తు మాలలకు ఉంది. మంచం పొత్తు అంటే ఏంటంటే, మంచం పొత్తు కంచం పొత్తు ఏంటంటే అందులో మాలలో ఉన్న ఎవరికి కూడా ఒకరింటికి ఒకరు పోకుండా ఉండరు. వాళ్ళొంతే వీళ్ళు తింటారు, వీళ్ళొంతే వాళ్ళు తింటారు. వాళ్ళ పిల్లను వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పిల్లను వాళ్ళు చేసుకుంటారు. అంటే వీళ్ళ మధ్య తారతమ్యాలు లేవు. ఆ లెక్కన చూస్తే నిన్ను మనువాద అనాలి. ఆ లెక్కన చూస్తే నిన్ను మనువాద అనాలి. ఎందుకు నిన్ను మనువాద అనాలి కృష్ణ అంటే, నీకు ఎందుకు నిన్ను మనువాదాలంటే, మాదిగలు బయళ్ళను పెళ్లి చేసుకోరు, మాదిగలు డక్కలను పెళ్లి చేసుకోరు, మాదిగలు మాస్టర్లను పెళ్లి చేసుకోరు. ఎందుకంటే వాళ్ళని తక్కువ చూసేటువంటి దుర్మార్గమైన బుద్ధి మీది. దానికి నాయకుడు నువ్వు, ప్రస్తుతానికి నువ్వే. చెప్పు, మాస్టర్లను మీరు పెళ్లి చేసుకుంటారా? డక్కలను మీరు పెళ్లి చేసుకుంటారా? మీ ఇంటికి రాణిస్తారా? మరి మాలలో పెళ్లి చేసుకొని కులం ఏదైనా ఉంటే నీకు చెప్పు, నీకు దమ్ము ఉంటే చెప్పు. చెప్పు ఇప్పుడు దీనికి చెట్టుకురా, పెట్టండి కామెంట్గా. మాలలో ఇప్పుడు బ్యాగర్ ఉంది, నేతకాన్ ఉంది, మాల సాలె ఉంది, మాల దాసరి ఉంది, మాల జంగం ఉంది, పంబాల ఉంది, చాలా ఉన్నాయి కదా. నేను చాలా చెప్పిన బ్యాగర్కి అన్నీ ఉన్నాయి. ఇందులో ఒకరి పిల్లను ఒకరికి ఇచ్చుకోనోళ్ళు, ఒకరింటికి ఒకరు పోనోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు. అంటే మాలలు ఎంత ఉదారవారులో వాదులో, ఎంత అప్పుడు అంటే పంబాలైనా లేదంటే నీరెటిలైనా లేదంటే అంటే బ్యాగర్లైనా చాలా ఎన్ని కులాలు ఉన్నా ఇలా నేతకాని ఉండరు కదా. ముడుగ మేతకాని, మాల జంగం, మాలసాలె ఎప్పుడు అన్నారు? మాలోడే కానీ మగ్గం నేస్తే మాలసాల అన్నారు. మాలనే ఇల్లు కానీ మగ్గం వేసారు కాబట్టి సాలేదుల పేరు పెట్టారు. మాలోడే కానీ మాల జంగం అంటే ఏంటంటే జంగం ఇట్లా చిటికలు వేసుకుంటూ పోయే చిత్రసిద్ధం. వాళ్ళు మాలనే కానీ జంగం అన్నారు. మాల దాసరి అంటే మాలలలో ఉండి ఆటలాడి అది చెప్పే వాళ్ళను వాళ్ళ దాసరి అన్నారు. మాల పంబాల అంటే పంబాల ఏం చేసేది? వైద్యం, చెట్ల మందు, నాటు వైద్యం చేసేది పంబాల వాళ్ళు. మాల నీరటి వాళ్ళు అంటే నీళ్లు చూసేవాళ్ళు. ఇట్లా ఉండరు. కానీ మాలలో ఇయ్యం పొత్తు కంచం పొత్తు మంచం పొత్తు లేనోళ్ళు ఎవరో నీకు దమ్ము ఉంటే చెప్పు. ఉత్తమ మాటలు మాట్లాడకు. అత్యంత మనువాదమైనటువంటి భావజాలం. నువ్వు మనువాదివి కావు, భావజాలం ఉంది నీ లోపల. మనువాదులు అంటరాని అంటే ఎవరైతే అగ్రకులాల్లో ఉండి మనుషులను అంటరానిగా వాళ్ళు చూసే వాళ్ళంతా మనువాదులు చూసేవాళ్ళు. మేము నేను మనువాదు అంటలేము, నీకు తెలియక మనువాదులు అంటున్నావు. మాలను నీకు ఈ ఉచ్చారణ తెలియక ఏమంటావు అంటే మీరు మనువాదులను ముద్రేస్తున్నావు. మనువాద భావజాలం అంటున్నా నీకు. నువ్వు మనువాదివి కావు. మనువాద భావజాలం నీ లోపల వచ్చింది. మనువాదులు అంటే వాళ్ళు మనుషులే మనువాదులు. మనుధర్మ శాస్త్రాన్ని చదివి అదే కావాలనుకున్నాడు మనువాది. దాని తర్వాత మనుధర్మ శాస్త్రాన్ని తర్వాత ఏదైతే వీరు సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పాటించే వాళ్ళంతా కూడా మనుషుల యొక్క తారతమ్యాలు కోరుకున్న వాళ్ళు పక్కా మనువాదులే. కానీ నువ్వు పక్కా మనువాద భావజాలం ఉన్నటువంటి మాదిగవు. ఎందుకు నువ్వు అట్లా మనువాద భావజాలం నీకుంది అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నంటే, డక్కలలో మీరు పెళ్లి చేసుకోరు, వాళ్ళ ఇంట్లో కూడా రానియరు. మీరు కులతత్వం చూసేటువంటి దుర్మార్గమైన బుద్ధి. డక్కలోళ్ళని కానీ మాస్టర్లను కానీ ఇంకా చాలా మంది బయన్లోళ్ళని కానీ మీరు పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటే ఏడున్నో చూపి. ఇవి ఉన్నాయి, గీడ కలిసి ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇప్పి. అంటే ఎవరిని నీవు గురిగింజ జ్యోతిని మాకు చెప్తే ఎట్లా కృష్ణ? నువ్వు గురిగింజ కింద మెదులు మాకు చెప్తే ఎట్లా? నేను దానికి సమాధానం అడుగుతా ఉన్నా. దీన్ని అడ్డుతా కూర్చున్నాను మనవాదులు అవుతాం. ఆనాడు అగ్రకులాలందరూ మనవాదులు కాదు. అంబేద్కర్ రథాన్ని ముందుకు నడపకుండా అడ్డుతగిన మనవాదు. ఈనాడు వర్గీకరణను వ్యతిరేకించే మాలకు మనవాదు కాదు కృష్ణ. అట్లా కాదు.
అంబేద్కర్ను అడ్డుకున్న వాళ్ళు మనోవాద భావజాలం కాదు, వాళ్ళు నిజంగానే మనవాదులు. అంటే వాళ్ళు నిజంగా అరే మన మనవాదులు అంతా అడ్డుకుంటారు అంటే వాళ్ళ 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 భావజాలం అది కాదు. మనుషులే మనవాదులు వాళ్ళు. ఎందుకు మనవాదులు? మన ధర్మశాస్త్రం చదువుతారు కాబట్టి మనవాదులు. నీకు తెలిసి తెలియక ఏంది పడితే అడ్డుకున్న వాళ్ళంతా మనవాదులు కాదు, వాళ్ళు మనుషులే మనవాదులు. మనువాదం చదివే వాళ్ళు మనకి వ్యతిరేకం అని చెప్పిండు ఆయన. నీకు తెలియక వాళ్ళు మనవాదులు అన్నారు అని అంటాడు. మనవాళ్ళు అంటే బిజు కాదు, వాళ్ళు మనుషులే, అది గుర్తుపెట్టుకో. మనలందరూగా అంబేద్కర్ మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి మీటింగ్లకు వచ్చేటోళ్ళు మనవాదులు. నేనేమంటా, రద్దు కావాలని నేను చెప్పొద్దు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇట్లాంటి కేసులు వేస్తే వంగబెట్టి ఈపుల పళ్ళున చప్పరియాలి. ఇలా నిసోటోళ్ళు ఉందిగా, నీకు తెలివి లేదు, ఎవడరా ఈ కేసు వేసినాడు అని ఈపుల పళ్ళున చప్పరియాలి. మేము వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సక్కంగా ఉంటే మేమేందుకు అర్థిస్తాం? రాజకీయ నాయకులు బుద్ధిమంతులైతే, రాజకీయ నాయకులు బట్టవాజిగాలు కాకపోతే, రాజకీయ నాయకులు కులాలను తాట్లాట్లు పెట్టి విద్వాంసం, ఇప్పుడు దళితులు మొత్తం మేము ఒక పార్టీకి వేయలేరు అనుకో, వాళ్ళ మధ్యలో కొట్లాట పెడితే ఆటోమేటిక్ వస్తాయి. సింపుల్ లాజిక్ అది. ఇలా బీజేపీకి దళితులు ఓట్లేరు, వాళ్ళిద్దరికి మధ్య తాకట్లు పెట్టేస్తే ఓట్లు వస్తాయి, తెలుసు వాళ్ళకు. ఈ రాజకీయ నాయకులు చదువురాని సన్నాసులు కావడం వల్ల జాతుల మధ్య వైరుధ్యం తెచ్చిరు, వాళ్ళకు నువ్వు ఉపయోగపడుతున్నావు. ఏం లేదు ఇక్కడ. నువ్వు ఎన్ని రోజులు చెప్పినా నువ్వేమంటావు? ఏమన్నాడా ఇలా మీ తాత ముత్తాతలు, అది ఇందే. ఇంకా నేను ఎవరు చెప్పినా అది జరగదని చెప్పిండు. సరే దానికి వచ్చా వచ్చేసా వాళ్ళు సోయిందకి రాలేదు, సోయిండే వచ్చా అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య పెరిగి కన్ను కొడుతున్నాడు అన్నో. ఒకసారి చూడరా ఎంత ఎంత ఎంజాయ్మెంట్ లో ఉన్నాడు, సోర పిల్లగాడు అయిపోతున్నాడు. ఒకసారి చూడండి, కన్ను కొడుతున్నాడు, కన్ను కొడుతున్నాడు. చూడు ఎంత సోకు అన్న కన్ను, ఎంత అన్న మన ఏజ్ ఎంత ఖుషి ఉంది అన్నకంటే. ఆనందం, పైసలు, డబ్బు, ఆనందం, ఫ్లైట్లో ఆ జోషులో ఇట్లా అంటుంటాడు. ఇక ఒకసారి మళ్ళీ చూడు ఎట్లా కన్ను కొడతాడు. మాలందరూగా చూడు ఒకసారి బాగా మీద మాట్లాడిన వాళ్ళు వర్గీకరణ రద్దు కావాలని చెప్పి రద్దు కావాలని కన్ను కొడతా రైట్. ఇప్పుడు చూడండి, వచ్చా అంటే అగ్రకులాల్లో అంబేద్కర్ వాదుల వేసిండు ఆ కన్ను. మనవాద సంఖ్య పెరిగింది. ఏం కల ఉందానని తన నేను ఏమో అనుకుంటా. మధుకృష్ణ జుట్టుకు రంగేశాడు ఎందుకని నేను అనుకున్నా. కానీ నువ్వు కన్ను కొడుతున్నావు అంటే ఏం జబర్దస్త్ కొట్టినావు, ఎంత ప్రాక్టీస్ చేసినావు అది తెలియదు. కానీ కన్ను మాత్రం బాగా కొట్టినవా. నిజంగా చాలాసార్లు వచ్చిన నీ లోపల ఇన్ని లయలు, ఇన్ని కళలు ఇంత ఉన్నాయి అన్న. దయచేసి నీకు దండం పెడితేనే మారమయ్య కల్పన్నా వర్గీకరణ జరగదన్నా. నువ్వు ఇప్పుడు వేసిన కమిషన్ కూడా ఉండదు. ఇప్పుడు ఏవైతే కమిషన్ వేసారు కదా, రేవంత్ రెడ్డి గారు వేసిన కమిషన్ కూడా ఉండదు. అది 338 ఆర్టికల్ను 338 ఆర్టికల్ ఏదైతే ఉందో ఏం చెప్తా ఉన్నది, ఎప్పుడైతే రాష్ట్రాలు కనుక వర్గీకరణకైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా, వర్గీకరణ మీద దళితుల మీద ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ను కలవకుండా చేయకూడదు, వాళ్ళు ప్రాతినిధ్యం లేకుండా చేయకూడదు. మీరు ఎక్కడ కలవలేదు, వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ యొక్క అనుమతులు మీరు తీసుకోలేదు, కాబట్టి నీ కమిషన్ చెల్లదని చెప్పేసినాము. నీకు కన్ను కొట్టే కళ ఉందని నేను ఇప్పుడే చూసిన. ఎంత బాగా ఒకసారి మళ్ళీ మన నాట రిపీట్ చేసుకొని చూడ్రి. రాధాకృష్ణ అన్న మంచి మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంతమంది మాలలు వచ్చిర్రు అని చెప్పి బాధపడుతున్నాడేమో. పాపం మాదిగలకు అన్యాయం చేద్దాం బాధ లేదు. అబ్బాబ్బా వచ్చిర్రు కదా, మాలలు వచ్చిర్రు కాబట్టి మాదిగలు ఆటోమేటిక్ రావాల్సిందే నా ఎంబడి అనుకుంటున్నాడు అన్న. ఆ జోషిలో మాలలు వచ్చిర్రు కదా, ఇలా మాలలు వచ్చిరంటే రేపు ఏం చేస్తారు, ఆటోమేటిక్ మందకృష్ణ చెప్పినా చేయకుండా లక్షలారుగా తల్లి రావాలి. రాకపోతే తక్కువ తిట్టాడు, అలా అడవులే తిడతాడు. ఆ జోషులో ఉండి కన్ను కొడుతున్నాడు అన్న. మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ అనుసరించారనేవాళ్ళు. కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు, వాళ్ళు మనవా. ఇక అయిపోయింది, నీకు చెప్పరాదు, నీ వల్ల కాదు. నేనేం చెప్తున్నంటే వర్గీకరణతోటి నువ్వు మభ్యపెట్టే. ఇప్పుడు ఈ టీవీలో మీ తాన పెట్టి స్క్రోలింగ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏందో పెడుతున్నారు, జనాలు గుడ్డి జనాలు చూసుకుంటారు, వాళ్ళు పెడుతున్నారు, పేపర్లు రాసుకుంటూ వచ్చినాయి.
మనవాదులు వర్గీకరణ అడ్డుపడతాం ఏంది ఏం ఉండదు. పాయింట్ టు పాయింట్ ఎవరినో రమ్మను, తెలివైన వాళ్ళని మాట్లాడిపి, అనవసరంగా వితండవాదం వద్దు. దానిలో మిగిలేది ఏం లేదు. ఒకసారి ఏమన్నాడు అన్న, మళ్ళా చెప్పనా, మనుస్మృతిని అంబేద్కర్ కాలంలో ఎక్కువ మంది అగ్రకులాలు అనుసరించారనేవారు. కానీ ఆ మనుస్మృతిని ఇవాళ ఆవరించుకొని దాన్ని అమలు చేస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది మాలల్లో ఉండబడే స్వార్థపరులు. ఎట్లా చెప్పాను కృష్ణ, ఎట్లా మనుస్మృతి ఏం చేసింది? మనుస్మృతిని అంబేద్కర్ గారు మంటల్లో ఎందుకు కల్పించాడంటే, మనుస్మృతిని నడిపినటువంటి మన ధర్మ శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రం ఏం చెప్పిందంటే, భర్త చచ్చిపోయింది అనుకో భార్యను కూడా మంటల్లో వేయాలి. ఏం చెప్పింది? భర్త చచ్చిపోతే భార్యను కూడా మంటల్లో సతీ సహగమనం అని చెప్పింది ఎవరు? మనుస్మృతే. శూద్రులు కానీ ముఖ్యంగా దళితులు చదువుకోకూడదు. మూతికి ముంత అంటే ఇప్పుడు దొరతానికి పటేల్తానికి పోయినప్పుడు ఉమ్ము వచ్చింది అనుకో, వాడు అటకెళ్ళి ఉంచుతాడు. వాని ఉమ్ము ఏడు ఉంచుకోవాలి? మూతికి మెడల ముంత కట్టుకొని ఉమ్ము వస్తే ఇండ్లు ఉంచుకోవాలి. మళ్ళీ వాడు నడుస్తుంటే అప్పుడు చెప్పులు లేవు కదా, వాని కాళ్ళకు వాని ఇంటికి అటకెళ్ళి పోతే మైలాడుతుంది అని చెప్పి వాడు నడుస్తుంటే చీపురు కట్టుకొని ఊడ్చుకుంటూ పోవాలి. ఇది మనుస్మృతి, మనధర్మ శాస్త్రం. మనధర్మ శాస్త్రం అంటరానితనాన్ని నేర్పింది. చెరువులలో నీళ్లు తాగొద్దు, బావులలో నీళ్లు తాగొద్దు, చివరికి బర్లన్న వండుతాయి కానీ మనుషులు తాగొద్దు. అంత అద్మానమైనటువంటి దుర్మార్గాలను చేసేవాడే మనుస్మృతి, మనధర్మ శాస్త్రం అట్లా చెప్పింది అనుకో. అయితే మరలేం చెప్పిరా నీకు? రాజ్యాంగములో లేని అంశాలను ఎంతటి పెద్దవాడు చెడ్డదారికి దొడ్డిదారికి పోయినా మీ తాట తీస్తామని చెప్తున్నారు మాలలు. ఇక్కడ వీళ్ళు మనధర్మం కాదు, రాజ్యాంగ పరిరక్షకులు మాలలు. నువ్వు మనుస్మృతి మనువాదులు కాదు, రాజ్యాంగ పరిరక్షకులు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మందకృష్ణ రోడ్డుకు నీ కారు నడిపేటప్పుడు రోడ్డుకు రైట్ సైడ్లో పోవద్దయా. వీ హ్యావ్ టు డ్రైవ్ వెహికల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రోడ్. రైట్ సైడ్ మనకు ఎదురు వచ్చే వాహనాలు వస్తాయి, లెఫ్ట్ సైడ్ మనం పోవాలి. మరి ఇది ఏంది? రూల్. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కూడా ఒక రూల్. ఆ రూల్ ప్రకారం నేను రైట్ సైడ్ పోతున్నా, నాకు అడ్డం పడుతున్నా మాట్లాడు అంటాడు. నేను నా డ్రైవింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ పోతా, నా ఇష్టం, నాకు అడ్డం పడుతున్న మాలలు కాబట్టి మనవాదులు అంటాడు. ఎంత అడ్డదిడ్డం అన్న ఇదంతా ఎందుకు చెప్పు? ఇక నీ ఒక్కరితోటి మాదిగలంతా మాదిగలంతా ఎందుకు పెంచదన్న? నువ్వు హాయిగా ఉండన్న మందకృష్ణ, ఆరాముగా ఉండు. నీకు అందాల్సింది అందింది, చెందాల్సింది చెందింది. నీ పిల్లలు కృపాకరు మాదిగ పిల్లల కన్నా గొప్పగా ఉన్నరా లేరా ఒక్కటి చెప్పన్నా. మరి నీతో పాటు ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి ఒక సభ్యుడో కార్యవర్గ సభ్యుడో ప్రధాన కార్యదర్శి ఏదో ఒకటి కదా, ఆయన నువ్వు అధ్యక్షుడు అయితే ఆయన ఉపాధ్యక్షుడు కదా. అదే సంఘములో ఉన్నటువంటి ఇద్దరు కృపాకర్ మాదిగా ఒక 3rd క్లాస్ 4th క్లాస్ ఎంప్లాయీ ఎట్లా ఉన్నాడు? ఆయన సంఘంలో ఎందుకు ఎదగలేకపోయాడు? ఆయనను నీతో పాటు ఎందుకు అభివృద్ధి కాలేకపోయాడు? ఎందుకు నువ్వు సహకరించలేదు? తోటి మాదిగనే కదా, మాల కాదు కదా. ఏమన్నా నీకు ఎక్కడ మాదిగల మీద ప్రేమ ఉంది? కడేశ్వరి గారి మీద ప్రేమ ఉందా? దామోదరం నరసింహయ్య మీద ప్రేమ ఉందా? మొన్న తిడితివి కదా ఆయనను కూడా. మాదిగల మీద కూడా పూర్ణ నీకు విశారద మీద ప్రేమ ఉందా? మాదిగల మీద అందరి మీద ఏం లేదు. నీకు అడ్డు వస్తే ఎవడైనా మనువాదే. మందకృష్ణ అన్నకు అడ్డం వస్తే మనువాదులు, గుర్తుపెట్టుకోండి అన్న. ఇగో నీ కిరీటం ఏం పడిపోదు. నేను తిట్టినంత మాత్రాన, నేను మాట్లాడినంత మాత్రాన నీ కిరీటం ఏం పడిపోదు. నువ్వు ఒక గొప్ప మనిషి ఉన్న వ్యక్తిగా రాజ్యాంగం ప్రకారం జరగాలని చెప్పు. రాజ్యాంగం ప్రకారం జరిగేదని చెప్పనా? దయచేసి నువ్వు ఆ బుక్ తీసుకొచ్చి ఈ బుక్ తీసుకొచ్చి దాని మీద నెత్తిలో పెట్టుకొని మనువాదులని నువ్వు ఎన్ని చెప్పినా నీ తెలివి ఇప్పుడు సరిపోదు. విట్నెస్, నేను అడిగిన క్వశ్చన్లకు నీ తన ఆన్సర్ లేదు. మాదిగల మధ్య తేడా ఎంతమంది ఉంది, ఎంతమంది ఉంటే నీ తన లెక్క ఉందని నీ తన లెక్క లేదు, నా పత్రం లేదు. ఫెయిల్, నువ్వు ఫెయిల్. నీ తనలో ఏం లేదు. మాదిగ ఉద్యోగుల కన్నా ఎక్కువ ఉన్నారన్న లెక్క నీ తన ఉందంటే లేదు. యు ఆర్ ఫెయిల్డ్. నేను సమన్వయం కోసం పోరాటం చేస్తామంటే ఎట్లా చేస్తావో చెప్పమంటే నువ్వు కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయినావు. 1000 మంది నిరుద్యోగులు ఉన్నారు, 100 ఉద్యోగాలు ఉన్నాయి. మాదిగలకే చెప్తాను, మాదిగలు 1000 మంది నిరుద్యోగులు ఉన్నారు, 100 ఉద్యోగాలు ఉన్నాయి.
1000 మందికి ఇచ్చేయంటే ఇయ్యలేవు నువ్వు, అంటే నువ్వు సమన్వయం చేయలేవు, నువ్వు ఫెయిల్ అయిపోయినావు. ఇక నువ్వేం చేయాలి ఇప్పుడు? రాజ్యాంగం ఎట్లా చెప్తే అట్లానే అనాలి. రాజ్యాంగం ప్రకారంగా మాలలు ఏం చెప్తారు? రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, నువ్వు ఒకసారి స్క్రీన్ పెట్టి అది చదువు. ఏం చెప్పింది 340 ఆర్టికల్? నువ్వేం తీర్పిచ్చినావు? ఎస్సీలంతా హోమోజీనియస్ కాదు అని చెప్పినావు. మేము పిచ్చోళ్ళం కాదు డివై చంద్రచూడ్ గారు, హోమోజీనియస్ కాదు. ఎట్లా కాదు? అందరూ ఒకే వృత్తిపరమైన లేరని చెప్పి దీనికి సిగ్గు ఉండాలి కదా డివై చంద్రచూడ్కు. ఇంత సిగ్గుండి మాట్లాడాలి కదా. వృత్తిపరంగా కాదయా, 1264 కులాలను పెట్టింది, అంటరానితనం మీద హోమోజీనియస్ గ్రూపులో పెట్టిరంటే ఈ సిగ్గుదప్పిన డివై చంద్రచూడ్ ఏం చెప్తాడంటే వీళ్ళందరూ ఒకే వృత్తి చేసలేరు కాబట్టి వీళ్ళు హోమోజీనియస్ కాదని చెప్పాడు. వేరే దేశముల చట్టాలకు పోతే వంగబెట్టి ఇట్లా పెట్టి గుద్దుతారు మూతి మీద. అంటరానితనము వేరు వృత్తుల మీద రాలేదు నాయన. ఎవడెవడైతే అంటరాని కదా, ఏడెవడైతే అంటరానితనం ఉండో అందులో వచ్చిరు వాళ్ళు, ఫెయిల్ అయ్యాడు. ఇంకా ఆయన తీర్పులో 560 పేజీలలో ఉన్నటువంటి తీర్పులో ఏముందా అంటే, ఆ తీర్పులో మాదిగలకి ఇక్కడ ఎన్ని తప్పులు అనుకున్నావు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎన్ని తప్పులు అనుకుంటున్నావు? 9 మందితో కూడుకున్నటువంటి ధర్మాసనము దళితులకు క్రీమి లేయర్ వర్తించదు. క్రీమి లేయర్ అనేది ఆర్థిక అసమానతల కోసం వచ్చింది. దళిత రిజర్వేషన్లు అనేటివి అంటరానితనం మీద వచ్చింది కాబట్టి దళితులకు క్రీమి లేయర్ వర్తించదు అని చెప్పి 9 మందితో కూడినటువంటి ధర్మాసనం చెప్పింది. ఇప్పుడు 7 మందితో కూడిన ధర్మాసనం ఏం చెప్పిందంటే క్రీమి లేయర్ పెట్టొచ్చు అని చెప్పింది. అందులో దాన్ని ప్రతిపాదించినటువంటి న్యాయమూర్తి ఎవడంటే దళితుడు. ఇంత దళితులలో ఇంత సిగ్గు తప్పిన సన్నాసులు ఉన్నారు అంటే ఈ దేశానికి ఒక అరిష్టము. ఇలా ఒక దళితులో ఉన్న జడ్జి క్రిమిలేయర్ పెట్టిండంటే వాడు మనిషా గాడిద? నేను అడుగుతా ఉన్నా, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు ఈ గాడిదలు? ఇదే విధవ నేను అనొద్దు అన్నందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని నేను తప్పు పట్టట్లేదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విధానాన్ని. ఇప్పుడు ఒక టీచరు పాఠశాలలో ఉంటే కాళ్ళు మొక్కాలే గురువు. ఆ టీచరు కీచక పనులు చేస్తే చెప్పుతోనే కొడతాం. సుప్రీంకోర్టు ఒక ప్రధానమైనది, ఒక దేవాలయం. సుప్రీంకోర్టులో ఉండే జడ్జికి కళ్ళకు గంతలు కడతారు. ఎందుకంటే ఈడు నావాడు వాడు పరాయి వాడు అనే తేడా తెలవకుండా చెవులతోని విని కళ్ళతోని చూడకుండా తీర్పియాలి. అట్లా కాకుండా ఇలా దొడ్డిదారిన సుప్రీంకోర్టు 9 మందితో కూడిన ధర్మాసనము ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్రిమిలేయర్ లేదని చెప్పింది. ఈ సిగ్గుదప్పినోడు గవాయ్ అనేతోడు ఏం చెప్పిండు తెలుసా? క్రిమిలేయర్ పెట్టాలని చెప్పిండు. దాన్ని ఈయన సమర్థిస్తాడు. మళ్ళీ ఈయన మహానుభావుడు ఏందన్న ఇది? సుప్రీంకోర్టు నిలబడదు ఇది. మరి నరేంద్ర మోడీ ఓరల్గా చెప్పారు దళితులకు వర్తిందని, మరి పార్లమెంట్ దాని చట్టం ఏం చేయలే అంటే ఎన్ని తూట్లు ఎన్ని పొరపాట్లు, దానికోసం ఈయన పోరాటం చేస్తాడట. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఏం కావాలి? మాల మాదిగలు కొట్టుకోవడం ఆయనకు కావాలి. ఇప్పుడు అదే నరేంద్ర మోడీకి కావాల్సింది ఏంది? కొట్టుకోవడం. ఈయన మాట్లాడతాడు, మేము మళ్ళీ మాట్లాడతాం, మేము అనుకుంటాం. నరేంద్ర మోడీ వారే వా 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 ఇట్లా డ్యాన్స్ చేస్తుంటాడు. ఇక నేను అనుకున్న పని అవుతుందిరా, క్యాబ్ బాయ్ అచ్చా భయ్, ఇక నాకేం పికర్లేదు. నేను ధరలు వేస్తా, ఉద్యోగాలు ఇయ్యను, మొత్తం ప్రైవేటీకరణ చేస్తా, బ్యాంకులు గుజరాతోనికి ఇస్తా, టోల్ గేట్ కాంట్రాక్ట్ మొత్తం గుజరాతోనికే, కంపెనీలు మొత్తం కాలర్ కంపెనీలు గుజరాత్కే, ఇలా మొత్తం ఎల్ఐసీలు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు మొత్తం వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తా, సెల్ ఫోన్ల కంపెనీ వాళ్ళే ఈ దేశంలో ఉన్న ప్రజలన్నీ అప్పులు తెచ్చుకొని బతుకుని కొడుకులారని చెప్పిండు. ఆ నరేంద్ర మోడీకి ఈయన వంట వాడతాడు, ఈయన వంట వాడతాడు, వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. మరి మేము పిచ్చోళ్ళం. మరి నేనేమంటానంటే అనాలంటే బాధ అవుతుంది. ఓ పెద్ద మనిషిని వ్యతిరేకియాలంటే పానం చంపుకోవాల్సి వస్తుంది. కానీ వ్యతిరేకించకపోతే సమాజం ఆగమవుతుంది. వాస్తవం చెప్పకపోతే ప్రజలకు తెలియదు. కాబట్టి మీ అందరికీ ప్రాధాన్యపడతా ఉన్న వాస్తవం మీరు చెప్పండి. అందుకనే షేర్ చేయండి, లైక్ చేయండి. ఏవిఎం ఛానల్ లైక్ చేయండి, ముఖ్యంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను చెప్పే వాయిస్ చాలామంది నిన్న నాకు ఫ్రెండ్ కలిసి అవునన్నా ఇప్పుడు నీ లైవ్ ఒకసారి చూస్తే 3 లక్షలు 4 లక్షలు నీ దాంట్లో వ్యూస్ పోయినాయి,
నీ సబ్స్క్రైబర్ చాలా తక్కువ అంటే నాకు వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు, నేను బీజేపీని తిడతా. ఎందుకు? అలా పద్ధతులు బాగాలేవు, వాళ్ళందరూ రిపోర్ట్ కొడతారు. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు మీరు కూడా లేరనుకో, నాకు మాట్లాడే వాయిస్ ఎట్లా పోతుంది? అట్లనే మీరు చేయాలి కదా. నేను ఎట్లా ఇప్పుడు ఇది కూడా మాట్లాడకపోతే ఇలా సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు దొరుకుతురా మనకు? నరేంద్ర మోడీ మొత్తం మీడియాను మొత్తం కొనేసిండు. ఇలా కమ్మలంతా ఈటీవీ లాంటి ఛానళ్ళన్నీ పెద్ద పెద్ద దొరల చేతులలో. అంబేద్కర్ ఏం చెప్పిండు ఆ కాలంలో? మనకు మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిండు. ఆ మీడియాను మనం బీసీలు బహుజనుల గురించి నేను మాట్లాడుతున్నా కదా. మాదిగలకు కూడా నేను వ్యతిరేకం కాదు, మందకృష్ణకి వ్యతిరేకం కదా. మందకృష్ణకి పర్సనల్గా వ్యతిరేకం కాదు. మందకృష్ణ కొడుకులను బిడ్డలను నేను చాలా గౌరవిస్తాను. వాళ్ళు ఎప్పుడు కూడా సమాజానికి ద్రోహం చేయలేదు. వాళ్ళు కూడా ధనవంతుల బతకాలని నేను కోరుకుంటా. అలా మందకృష్ణ ధనవంతుడు కావద్దని నేను ఎప్పుడు అనను. వాళ్ళ పిల్లలు హాయిగా ఉండాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండడం మాకు ఇష్టమే. అయినప్పటికీ కూడా మీరు మా మీద మన్ను పోసినప్పుడు కూడా మేము అడగకపోతే మేము మనుషులం కాము. ఇది స్పష్టం. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకిస్తున్నారు. నేను అంటున్నా, మొసలు కన్నీరు వేదిక మీద మాలలు మొసలు కన్నీరు ఏం రాస్తున్నారంటే, చెప్పనా సుప్రీంకోర్టు తీర్పునట్టు అంగీకరించారట, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలట. మరి బిల్లు పెట్టాలని అడగండి ఎవరన్నా? నేను కిషన్ చెప్తా. అత్యున్నత న్యాయస్థానం మేము వ్యతిరేకం కాదు. న్యాయస్థానం అంటే చేతులు కట్టుకొని నిలబడతాం. న్యాయస్థానం అంటే అపారమైనటువంటి గౌరవం. మా దేవాలయం, మా బతుకు, మా గుండెకాయ న్యాయస్థానం. ఒక దేవాలయం, ఒక న్యాయస్థానం. ఆ దేవాలయంలో పనిచేసే పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజారి కనుక తప్పు చేస్తే, అందులో పనిచేసేటువంటి వ్యక్తులు, ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు పక్షపాతం చూపిస్తే న్యాయస్థానాన్ని మేము తప్పుపట్టము. న్యాయమూర్తులు రాజ్యాంగం ఏం చెప్తుందో అది కాకుండా తన ఇష్టం వచ్చినట్టు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మాట్లాడినప్పుడు మాత్రమే మేము వ్యతిరేకం. మేము పార్లమెంట్లో దిగంబర్ కాంబ్లే నిన్న మాట్లాడాడు. పార్లమెంట్లో ఎందుకు చెప్పిండు ఆయన? మందకృష్ణ మాదిగా నీకు దమ్ముందా? నిన్న మధ్య చెప్పిండు మనోడు. ఏం చెప్పాడు? మందకృష్ణ మాదిగా నువ్వు వెంకయ్య నాయుడు కాళ్ళు మొక్కుతావో, వెంకయ్య నాయుడు కాళ్ళ మీద పడతావో, నరేంద్ర మోడీ బొంద మీద పడతావో పడి నీవు పార్లమెంట్లో రిజర్వేషన్కి ఒప్పి అన్నాడు. ఎందుకన్నాడు? మాకు ఒప్పిస్తే మాకు ఓకే అన్నాడు. ఎందుకు ఒప్పి ఎందుకన్నాడు ఆ మాట అంటే, ఒకవేళ నువ్వు నరేంద్ర మోడీ తానికి పోతే నరేంద్ర మోడీ ఒప్పియనికి ప్రయత్నం చేసి అందరూ కూడా గయ్యమని లేసి అదురుకొని బయటకు కుడతాడు. నరేంద్ర మోడీ మాట్లాడ దమ్మే లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ అది చేసే వరకు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మొత్తం అపోజిట్ అయిపోతాం. 119 మంది ఎస్సీలు ఎంపీలు ఉన్నారు ఆడ, ఇంకా ఎస్టీలు 84 మంది ఉన్నారు. మొత్తం 200 పైచిలకు ఎంపీలు అక్కడ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు పార్లమెంట్లో. నీ దెబ్బకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కూలి కింద పడతాడు. ముందే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పుణ్యం వలన నరేంద్ర మోడీ ఉన్నాడు. పార్లమెంటులో చెయ్యి అంటే ఆయన చేయలేడు, ఆయనకు ఆ దమ్ము లేదు. కాబట్టి దిగంబర్ కాంబ్లే నిన్న మాట్లాడాడు. నిన్న మారాడ సింహకర్జనలో మా మిత్రుడే మాట్లాడిండు. దిగంబర్ కాంబ్లే మాట్లాడిండు. ఎందుకు మాట్లాడిండు? నువ్వు నరేంద్ర మోడీ తాను కోలేవు, ఆయన పార్లమెంట్లో చేయలేడు, అది కాని పని, అది పాని పని కాబట్టి ఆయన చెప్పిండు అంతే తప్ప ఇంకోటి కాదు. చెప్పరా? మేము ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. నవ్వుతున్నాడు అన్న. మేము ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నాం, బిల్లు పెట్టమని కోరుకోండి. కానీ స్వార్థపరులారా, పార్లమెంట్ లో బిల్లును అడ్డుకునేది మీరే కదా అన్నా. ఇగో పార్లమెంట్ లో బిల్లును అడ్డుకోవడం ఏదన్నా నాకు అర్థం కాదు. పార్లమెంట్ లో బిల్లు నువ్వు ఒకటి కిష్టనా నువ్వు చెప్పు. పార్లమెంట్ ఈ దేశ ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ కదా నీకు సపోర్టు. ప్రధాని ఎట్లా అయ్యాడు? ఎక్కువ మంది ఎంపీలు ఉంటేనే ప్రధానమంత్రి అయ్యాడు కదా. మేము తక్కువ మంది ఉన్న వాళ్ళు అడ్డుకుంటే ఎట్లయితుంది? ఎట్లాడితే ఆగిపోతుంది బిల్లు. ఎట్లా నల్ల చట్టాలు పెట్టగలిగారు? ఎన్ని చట్టాలు చేయలేదు?
ఎట్లా కాశ్మీర్ చట్టాలు పీస్మీర్ చట్టాలు ఎట్లా చేయగలిగిన వాళ్ళు అంటే పార్లమెంట్లో అడుగుకున్నది మీరేగా, మేమెట్లా అడుగుకుంటామే? ప్రధానమంత్రి ఎంపీలను కలిగి ఉన్నాడు, మెజారిటీ ఉంది. ప్రధానమంత్రి నమ్ముకున్న వాళ్ళంతా ప్రధానమంత్రి సపోర్ట్ చేసి ఆటోమేటిక్ అయిపోతుంది కదా. అంటే ఆయన చెయ్యడు. ఆయనకి ఏం కావాలి? ఒకరికొకరు తన్నుకోవడం కావాలి. అదే చేస్తున్నాడు ఆయన. నిన్ను మీద జవిరినంత మాత్రాన నేను ఏమంటున్నా అంటే ఇంకేమన్నాడా అన్న కృష్ణ అన్న ఏమన్నాను? మేము ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లు పెట్టడం కోరుకుంటాం. స్వార్థపరులారా, పార్లమెంట్ లో బిల్లును అడ్డుకున్న అట్లా కాదు. స్వార్థపరం నువ్వన్నా నీ తోటి కృపాకరు మాదిగను అభివృద్ధి చేయకుండా నీ తోటిలో ఈదుమూడి గ్రామంలో ఆయన పేరేం పేరు ఉంది, ఆ బ్రదర్ పేరు మంచినవాడు, వాళ్ళందరిని కూడా గడ్డె కలిపేసాడు. నిన్ను దేవుని లేక కొలిచిరు. నీ తోటి సంఘంలో మొత్తాన్ని ఎవరిని ఎదగకుండా ఏ మీటింగ్ పోయినా నువ్వే పోవాలి, నువ్వే లోపట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఇప్పుడు కన్ను కొట్టిన చూడు అట్లా. వైఎస్ రాజశేఖర్ ఏమిస్తావు మరి? కృపాకర్ నేడికి దొరకపోయినా డీలింగ్ల కాడికి, డీలింగ్లు వచ్చినప్పుడు, భూములు వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు, పైసలు వచ్చినప్పుడు, ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు నరేంద్ర మోడీతో మాట్లాడుకునేటప్పుడు ఎవరిని దొరకపోయినావు? మాదిగలను ఎంబడి. మరి స్వార్థపరులు నువ్వా మేమా? స్వార్థపరులు ఎవరు? మీరే కదా. నీ తోటివాడి అభివృద్ధిని కూడా కోరుకునే స్వార్థపరులు మీరా మేమా? నీ ఎంబడి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదైనా మామూలుగా ఇప్పుడు నేను ఒక సొసైటీ పెట్టినా, ఒక సొసైటీ పెడితే కనీసం ఒక 10 మంది ఉంటారు కదా, ఓ 15 మంది ఉంటారు కదా. నీ ఎంబడి ఎవరు తెలియని కిలోమీటర్లు కూర్చోరు ఏంది? ఎందుకు కూర్చోరు అంటే ఎక్కడికక్కడ బరికి పడేసినావు, సంఘం పెట్టినావు, జరసేపు చూపించినావు, రుసు చూపించినావు, ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. నీ కాగితాలు నీతన పెట్టుకున్నావు, నీ ఆట నువ్వు ఆడుకున్నావు. ఆడింది ఆటకి ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీకి ఉన్న ఏకైక ఆశ్రమం మందకృష్ణ అన్న. ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలంటే మాదిగలను పావుగా వాడాల్సిందే, తప్పదు. రేవంత్ రెడ్డిని బెదిరియాల్సిందే, మాదిగలను పావుగా వాడాల్సిందే. ఆ గాలం ఈయనకి వేసిర్రు వాళ్ళు. ఆ గాలం ఏం గాలం? పైసల గాలం వేసిర్రు. ఆ పైసలతో ముట్టాచి ఇప్పుడు కిషన్ రెడ్డికి మన కృష్ణాకి చాలా కంపెనీలు పొత్తులు ఉన్నాయంట, మరి వేరే వాళ్ళు అంటారు. చాలా బిజినెస్లు ఉన్నాయంట, చాలా తన ఖతర్నాక్ ఉందంట. కొంతమంది డాటా చెప్తామంటారు, నేనేం చెప్పనులే. ఎందుకంటే నాకు కూడా మందకృష్ణ అన్న ధనవంతుడిగా ఉండడం ఇష్టమే. మందకృష్ణ నా వాట తినలేదు, నా సంపద గుందుకోలేదు. అందరితో పాటు ఈయనకు కూడా ఎదిగే హక్కు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. మందకృష్ణ పిల్లలు ఉన్నత స్థానంలో హాయిగా ప్రపంచంలో ఒక మంచి కోటీశ్వరుల పిల్లల్లాగా బతకడం నాకు ఇష్టమే. ఈయనకి ఇష్టం లేదు. ఈయన తోటివాని పిల్లలు ఈయన పిల్లల్లాగా బతకడం ఈయనకి ఇష్టం లేదు. కానీ ఈయన ఎంబడి ఉండే అభిమానులు మాత్రం ఏమనుకుంటారంటే మందకృష్ణ దేవునిలాగా కొలుస్తారు. అది వాళ్ళ గొప్పతనం. ఇది ఈయన చిల్లరతనం. తోటివాడి పిల్లలు కూడా నా పిల్లలలాగా ఎదగాలనుకోకపోవడం ఈయన వేరే మాట. ఈయన పద్ధతి. ఆయన పిల్లలు ఎంత స్థానంలో ఉన్నా ఆయన చేసే పని ఒక మహత్తరమైన కార్యక్రమం అని చెప్పి వాళ్ళు ఎంతకు తెగిడ్చైన పని చేసే వాళ్ళు వాళ్ళ గొప్పతనం, మాదిగల గొప్పతనం. మందకృష్ణ అన్నను ఫాలో చేయడం ఆయనను గొప్పగా. నేను చాలా మందితో మాట్లాడినా. ఒకసారి మాలుకు పోతే ఒక మాట అననిస్తలేరు ఆయన. గొప్పగా అనిపించింది నాకు. నిజంగా ఒక నాయకుడిని నమ్ముకొని వాళ్ళకేం రాలే. ఒక మందకృష్ణ మాది కానీ పేరు పెట్టుకుంటున్నామంటే మందకృష్ణ వల్ల కాదు. నీకు గుర్తుపెట్టుకో, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అవన్నీ జరిగినాయి. మందకృష్ణ వల్ల మాదిగా పెట్టుకోవడం ఏందా? మందకృష్ణ వల్ల మాదిగా పెట్టుకోవడం ఏంది? ఇది ఒక కథ అంత. నేను కథకు ఆన్సర్ చెప్తాను, మంచి స్టోరీ చెప్తాను. నేను మంచి ఐ విల్ టెల్ యూ ఎక్సలెంట్ స్టోరీస్ టు యూ.